అదేవిధంగా ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి రాజారెడ్డి గారు తక్షణం కావలి కాలువ నీటి విషయంలో స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక 2-3 రోజులుగా చూస్తే అధికారులు రైతులను అయోమయానికి గురి చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ అధికారులు చూస్తే ఆరుతోటి పంటలు పెట్టుకోండి నీరు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక సైడు జలదంకి మండలంలో కానీ మిగతా మండలాల్లో కావలి కాలువ ఎక్కడ పారుతుందో అక్కడ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు నిన్న చూసినప్పుడు చెరువులకి నీళ్ళు ఇస్తాం, చెరువుల కింద మాత్రమే ఇస్తాం, మిగతా వాటికి ఇవ్వని చెప్పి ఒక కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉన్నాం. నేను ముఖ్యంగా ఇద్దరు శాసనసభ్యులు కూడా మెట్ట ప్రాంత శాసనసభ్యులు, మీరిద్దరు కూడా తక్షణం రైతాంగం కోసం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉత్తర కాలువకి పైన నీళ్లు విడుదల చేయడం జరిగింది అక్కడ ఉండే శాసనసభ్యులు. అదేవిధంగా దక్షిణ కాలువ కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కనుపూరు కాలువ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. కావలి కాలువ నీటి విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు వీళ్ళిద్దరు కూడా శాసనసభ ఉదయగిరి కావలి వీళ్ళిద్దరూ కూడా స్పందించాల్సిన, ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అదేవిధంగా ఈరోజు ఐఏపీ సమావేశంలో 29 టీఎంసీలు ప్రాజెక్టులో ఉన్నప్పుడు నిర్ణయించిన మేరకు డెల్టాకి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 37 టీఎంసీలు దగ్గరగా సోమశిల ప్రాజెక్టులో నీళ్లు రావడం జరిగింది. అక్కడ చూస్తే ఇంచుమించుగా 8 టీఎంసీలు 29 నుంచి 29లో ఉన్నప్పుడు ఈరోజు 8 టీఎంసీలు అదనంగా పెరిగినట్టు. ఈ 30 రోజులుగా దగ్గరగా 25 రోజులు 27 రోజుల దాకా కావస్తుంది ఐఏపీ సమావేశం జరిగింది. ఇప్పుడు కనీసం ఒక 5 టీఎంసీలు సేవింగ్స్ రావడం జరిగింది. మొత్తం మీద చూస్తే 13 టీఎంసీల నీటిని వీటి మెట్ట కాలువలకి సోమశిల ప్రాజెక్టు పరిధిలో ఉండే స్థిరీకరణ జరిగిన వాటికి ఇవ్వాలి. ఈరోజు ఉత్తర కాలువకి 3 టీఎంసీలు కేటాయించినట్టుగా చూపించారు. అదేవిధంగా కనుపూరు కాలువ కూడా 3 టీఎంసీలు కేటాయించినట్టుగా చూపించారు. దక్షిణ కాలువ కూడా 1 టీఎంసీ కేటాయించినట్టుగా చూపించారు. కావలి కాలువ పరిధిలో 3 టీఎంసీలు ఇవ్వబోతున్నామని చెప్పి సమాచారం ఇచ్చారు. ఈ 3 టీఎంసీలు కావలి కాలువ పరిధి చూసుకుంటే ఈరోజు డెల్టాతో సమానంగా కావలి కాలువ ఈరోజు ఇంచుమించుగా 1,00,000 ఎకరాలు దగ్గరగా వరికి మన సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉండి ఈరోజు కనీసం 75,000 ఎకరాల స్థిరీకరణ జరిగిన హైకోర్టు కేసుకున్న 7.5 టీఎంసీలు నీరు విడుదల చేయాలి. 3 టీఎంసీలతో ఏ విధంగా చేయాలని చెప్పి మీరు నిర్ణయించుకొని ఉన్నారు. అధికారులకి అవగాహన లేనప్పుడు కనీసం ప్రజాప్రతినిధులుగా మీరిద్దరు కూడా పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో కూడా 13 టీఎంసీలు అదనంగా ఉన్నాయి. ఈ నీటిలో వీళ్ళ ముగ్గురికి పోను 7 టీఎంసీలు, 6 టీఎంసీలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. కనీసం మేము డిమాండ్ చేసేది 7.5 టీఎంసీ. ఆ 6 టీఎంసీలైనా ఇస్తే చిన్నకాక రిజర్వాయర్ దగ్గరగా అంతవరకు నీటిని రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఈ అయోమయానికి తక్షణం ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు కావలి శాసనసభ్యులు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజారెడ్డి గారు తక్షణం స్పందించి మీరు కలెక్టర్ గారితో అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడి 6 టీఎంసీలు కావలి కాలువకి విడుదల చేసే విధంగా తక్షణమే నీటిని విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతు ఉద్యమాలు పూనుకునేదాకా తీసుకురాకుండా మీరు సాఫీగానే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు రైతాంగానికి గొప్పగా మేము చేసామని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు తక్షణం స్పందించాలని చెప్పి నేను పదే డిమాండ్ చేస్తాను.